కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, అధికారంలో ఉన్నప్పుడు మరీ ఎక్కువ, తామే స్వతంత్రం అన్నట్లుగా వ్యవహరించడం ఆ పార్టీలో చాలా మామూలు విషయం. అయితే లీడర్లు గీత దాటే టైంలో కళ్ళెం వేయటానికి అధిష్టానం రంగంలోకి దిగుతుంది, సర్దుబాటు చేస్తుంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పలువురు లీడర్లు సొంత సత్తా చాటుకునే అవకాశం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నారు. అధిష్టానం రంగంలోకి దిగాక అంతా సర్దుకుంటారని భావిస్తే అలాంటి పరిస్థితే కనిపించటం లేదంట. ఆ జిల్లాలో అధికార పార్టీ నేతల తీరు అధిష్టానాన్ని ఆందోళనకు గురిచేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. కొంతమంది నేతల తీరు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోందంట. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నా గ్రూప్ రాజకీయాలు విడిచిపెట్టకపోవడంతో నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అప్పగించారంట. ఇంతకు ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. శాసనసభ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఏకతాటిపైకి రాకపోవడం ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతుందట. నియోజకవర్గాల వారీగా లుకలుకలు ఉండగా 1-2 నియోజకవర్గాల్లో తప్ప ప్రతి చోట ఆధిపత్య పోరే కొనసాగుతున్నట్లు అధిష్టానం గుర్తించిందట. జరుగుతున్న పరిణామాలు కింది స్థాయి కార్యకర్తలకు మింగుడు పడడం లేదట. ఒంటెద్దు పోకడలతోనే గెలిచే పార్లమెంటు స్థానాన్ని సైతం చేజేతులారా వదులుకున్న నే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు జిల్లా ఇన్ఛార్జితో పాటు పార్టీ క్యాడర్తో కలిసి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి పీసీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలున్నాయట. బోధ్ నియోజకవర్గం ఇన్ఛార్జి గజేందర్, పార్టీ సీనియర్ నేత డాక్టర్ అశోక్ నడుమ విభేదాలు తారాస్థాయిలోనే నడుస్తున్నాయట. మరోవైపు బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బోధ్ నియోజకవర్గంలో ఆయనతో పార్టీలో చేరిన వర్గీయులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఇక నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్గాల మధ్య సయోధ్య కుదరడం లేదట. ముదోల్ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నడుమ ఆధిపత్య పోరు నడుస్తోందట. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భోజు పటేల్తో ఆదిలాబాద్ పార్లమెంటు ఇన్ఛార్జి ఆత్రం సుగుణ విభేదిస్తున్నారట. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందట. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సుకు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గంలో విభేదాలు మరింత ముదిరాయట. సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ మధ్య దూరం ఉన్నప్పటికీ అంతగా విభేదాలు కనిపించడం లేదట. ఇక మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోనూ అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ ముగ్గురు శాసనసభ్యులు తమ ఆధిపత్యంతో విభేదాలు తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారట. కానీ ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందన్న అభిప్రాయం మాత్రం లేదని అధిష్టానం గుర్తించిందట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితి ఇప్పుడు పార్టీలో లేదట. ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య చాలా గ్యాప్ పెరిగిందని, ఆ ప్రభావం పార్టీపై పడుతున్నట్లు అధిష్టానం గుర్తించిందట. గ్రూప్ నాయకులను సమన్వయం చేయడం కోసం పార్టీ కసరత్తులు మొదలుపెట్టినట్లు టాక్ జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆలోచిస్తుందట. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని భయపడడంతో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హైకమాండ్ పెద్దలకు సూచనలు ఇచ్చారట. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క పార్టీలో ఉన్న విభేదాల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో మంత్రి సీతక్క తమకే పూర్తిగా సహకరిస్తున్నారని అత్యుత్సాహంతో చెప్పుకుంటుండడం మరో వర్గం నాయకులకు మింగుడు పడడం లేదట. దీనిపైన జిల్లా కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చే సాగుతోందట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 2 వర్గాల్లో మంత్రి సీతక్క ఏ ఒక్కరికి సహకరించినా మరో వర్గం నారాజవుతున్న పరిస్థితి నెలకొందట. అయితే తాజాగా నిర్మల్ జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క సీరియస్ గానే వ్యవహరించారట. గ్రూపుల రాజకీయాలు సహించబోమని, గ్రూపులు పక్కకు పెట్టి కలిసి ముందుకు సాగాలని గట్టి వార్నింగ్ ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేస్తేనే ఫలితం సాధిస్తామని మంత్రి గట్టిగా క్లాస్ స్పీకర్ అని సమాచారం. డ్యామేజీ జరుగుతుండడంతో ఫోకస్ చేసిన మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లాలోని అన్ని వర్గాలను సమన్వయం చేయడానికి పెద్ద కసరత్తే మొదలుపెట్టారట. జిల్లా నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మంత్రి గారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారోనన్నది ఉత్కంఠ రేపుతోంది.
తెలుపుతోంది.